హాయ్ అండి, నేను ఇవాళ మరొక రుచికరమైన రోటి పచ్చడిని చూపించబోతున్నాను. ఈ రోటి పచ్చడి తయారీలో నిమ్మకాయ కానీ చింతపండు కానీ అస్సలు అవసరమే లేదండి. ఎంచక్కా ఇమ్యూనిటీని పెంచే ఈ రోటి పచ్చడి తయారీ కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయినాక ఒక పిడికెడు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సన్నని మంట మీద చక్కగా ఫ్రై చేసుకున్నాక మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి అవి కూడా కొంచెం వాడ్చుకున్నాక మీడియం సైజ్ టమోటాలు ఒక 4 ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా మెత్తబడనివ్వండి. ఇప్పుడు దీనిలో గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 5-6 పెద్ద ఉసిరికాయల్ని కూడా వేసేసి చిటికెడు పసుపు కూడా జోడించి ఉసిరికాయలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు దీన్ని చల్లార్చుకున్నాక ఎంచక్కా రోలు ఉన్న వాళ్ళైతే రోట్లో నూరుకోండి, లేదా నాలాగే మిక్సీలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే టమాటా ఉసిరికాయ రోటి పచ్చడి తయారైపోతుంది. దీన్ని డైరెక్ట్గానే తినొచ్చు, లేదా కాస్త పోపు వేసేసుకొని దాంట్లో ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు జోడించి పచ్చడిలో మిక్స్ చేసేసుకొని అయినా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.